డిస్కస్ అబౌట్ ద ఇక్ష్వాకువాస్. ఓకేనా? సో మనం ఆల్రెడీ అయితే ఇది ఇంగ్లీష్ మీడియంలో కూడా నేను డిస్కషన్ చేశాను. బట్ ఎస్పెషల్లీ ఫర్ తెలుగు వాళ్ళకి ఇది చేయడం జరుగుతుంది. సో చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇక్ష్వాకుల గురించి తీసుకుంటే మనకి చూడండి శాతవాహనుల తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం ఎవరు అని అంటే ఇక్ష్వాకులు. ఓకేనా? అండ్ మరి వీరు మొదట శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మరి వీళ్ళ రాజ్యస్థాపకుడు ఎవరు మన ఇక్ష్వాకులకి అంటే శ్రీ శాంతాములుడు. రిమెంబర్ దిస్. నెక్స్ట్ మరి ఇందులో గొప్పవాడు ఎవరు అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత చివరి వాడు వచ్చేసి రుద్ర పురుష దత్తుడు. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్ష్వాకుల గురించి కంటెంట్ వైజ్ గా తీసుకున్నా మనకు చాలా తక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు శాతవాహన డైనాసిటీ. మరి వీళ్ళ యొక్క రాజధాని ఏముంది అని అంటే విజయపురి ఉంది అండి. మతం వచ్చేసి శైవం. ఓకేనా? నెక్స్ట్ మరి రాజభాష ఏముంది? ప్రాకృతం. నెక్స్ట్ రాజ లాంఛనం ఏంటండి? సింహం. కులదైవం ఎవరు? ఇక్కడ హారితి. ఓకేనా? నెక్స్ట్ ప్రసిద్ధ శిల్పం ఏముందంటే మందత శిల్పం అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. రిమెంబర్ దిస్. ఓకే, విజయపురిని వాళ్ళ రాజధానిగా పెట్టుకున్నారు. అండ్ విజయపురి అనగా శ్రీ పర్వతం, నాగార్జున కొండ అని అనడం జరుగుతుంది. వీరిని శ్రీ పర్వతీయులు అని కూడా అందుకే అంటారు. రిమెంబర్ దిస్. ఓకేనా? So first of all, again I want to say thanks to this who are making these notes. Thank you so much. Next, జన్మస్థలం. సో మరి వాళ్ళ యొక్క జన్మస్థానము చరిత్రకు ఆధారాలు ఏంటి మనకు తెలియాలి కదా. సో చూసుకుందాం. ఫస్ట్ మరి ఉత్తర భారతదేశం తీసుకున్నప్పుడు రాప్సాన్ అండ్ బూలర్, తర్వాత కన్నడ ప్రాంతం తీసుకున్నప్పుడు ఓగేల్ అండ్ స్టెన్కోనో, తమిళ ప్రాంతం తీసుకున్నప్పుడు గోపాలాచారి, ఆంధ్ర సిద్ధాంతం తెలుగు వారు తీసుకున్నప్పుడు కార్డ్వెల్. సో ఈ విధంగా వాళ్ళ యొక్క జన్మస్థానం గురించి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కలా చెప్పడం జరిగింది అన్నట్టుగా. అంటే వీళ్ళందరూ కూడా ఏంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు కార్డ్వెల్ వచ్చేసి ఏమన్నాడు? ఆంధ్ర అని. ఓకేనా? తర్వాత గోపాలాచారి వచ్చేసి తమిళనాడు ప్రాంతంలో వీళ్ళ జన్మస్థానం అని, తర్వాత ఓగేల్ వచ్చేసి కన్నడ అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి వీళ్ళ యొక్క చరిత్రకు ఆధారాలు ఏమున్నాయో చూద్దాం. పురాణాల ప్రకారం తీసుకుంటే మత్స్య పురాణం ప్రకారం ఏమంటున్నారంటే మొత్తం 7 మంది రాజులు పరిపాలించారని చెప్పడం జరుగుతుంది. వీరు ఆంధ్ర భృత్యులు, శ్రీ పర్వతీయులుగా పేరు పొందడం అయితే జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ మత్స్య పురాణం ప్రకారం వీళ్ళు 100 సంవత్సరాలు పరిపాలించారని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వాయు పురాణం. మరి వాయు పురాణం తీసుకుంటే దీని ప్రకారం తీసుకుంటే చూడండి వీరు మనువు సంతతికి చెందినవారు అని, తర్వాత బుద్ధ చరిత్రం తీసుకుంటే అశ్వఘోషుడు. ఓకే, ఇక్ష్వాకుల పుట్టుకను గురించి చెప్పడము, తర్వాత అల్లూరి శాసనం గురించి తీసుకున్నప్పుడు వీరపురుష దత్త వేయించడము. ఈ శాసనాలు ఎవరు వేయించారో కూడా చూసుకోవాలి. తర్వాత నాగార్జున కొండ శాసనం ఎవరు వేయించారండి? శ్రీ శాంతాములుడు. తర్వాత గుమ్మడిదరు శాసనం వచ్చేసి ఎహువల శాంతాములు. ఓకేనా? ఇవి ఎవరెవరు వేయించారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇంకా పాసిబుల్ అయితే దేనికి రిలేటెడ్ అనేది కూడా చూసుకోవాలి. ఇక్ష్వాకులు అండ్ రాజకీయ చరిత్ర. సో మన వాళ్ళ ఇక్ష్వాకులు వాళ్ళ రాజకీయ చరిత్ర తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి శ్రీ శాంతాములుడు, తర్వాత వీర పురుష దత్తుడు, తర్వాత ఎహువల శాంతాములుడు, సెకండ్ శాంతాములుడు అని అంటారు. నెక్స్ట్ రుద్ర పురుష దత్తుడు. మరి శ్రీ శాంతాములుడు తీసుకుంటే ఇక్ష్వాకుల వంశస్థాపకుడు అని అనడం జరుగుతుంది. ఆయన బిరుదులు ఏమున్నాయంటే శత సహస్రహాలక, ఓకేనా, అండ్ మహాధనాపతి, తర్వాత గోశత సహస్ర అండ్ దక్షిణ పదాపతి అని, తర్వాత మహారాజా అని. సో తనకు బిరుదులు ఉండడము. వాళ్ళ యొక్క రాజధాని తీసుకుంటే విజయపురి. అండ్ ఇతను గొప్ప యుద్ధ వీరుడని, తర్వాత మతం వచ్చేసి వైదికమని, ఓకేనా, కార్తికేయుని భక్తుడని కూడా చెప్పడం జరుగుతుంది. మరి శాసనాలు తీసుకుంటే ఈ శాసనాలలో రెంటాల దాచపల్లి అండ్ కేశనపల్లి శాసనాలు అయితే ఉండడము. మరి శాసనాలు ఏం చెప్తున్నాయి అంటే వాళ్ళ కుటుంబకుల వివరాల గురించి తీసుకుంటే భార్య వచ్చేసి మన మరాఠీ శ్రీ అని, కుమారుడు వచ్చేసి వీరపురుష దత్తుడు అని, కుమార్తె వచ్చేసి కూతురు వచ్చేసి అటవీ శ్రీ శాంతాశ్రీ అని, సోదరులు వచ్చేసి శాంతాశ్రీ అండ్ హర్మశ్రీ అని. సో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి వ్యవసాయం కోసం కోట్ల బంగారము, నాణాలు, తర్వాత లక్షల నాగాళ్ళు, తర్వాత గోవులను దానం చేసిన రాజుగా శ్రీ శాంతాములు గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నాగార్జున కొండ వద్ద తీసుకుంటే పర్వత మహావిహారం. ఓకేనా? నాగార్జున కొండ వద్ద ఏముందండి? పర్వత మహావిహారంకు మరమ్మతులు చేయించినట్టు చెప్పడం జరుగుతుంది. అంటే పునర్నిర్మాణం కూడా చేశారని. ఎవరండి? శాంతాశ్రీ. అయితే ఇతను అశ్వమేధ అండ్ రాజసూయ వాజపేయ యాగాలను కూడా నిర్వహించారు. నెక్స్ట్ వీర పురుష దత్తుడు.
మరి వీరపురుష దత్తుని గురించి తీసుకుంటే ఇతని కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధ మతం అనేది అత్యధికంగా వ్యాప్తి చెందింది. ఇతని కాలం ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగం. మరి బిరుదులు తీసుకుంటే దక్షిణాది అశోకుడు, శ్రీ పర్వతాధిపతి అని బిరుదులు కూడా తనకి ఉండడం జరిగింది. నెక్స్ట్ మతం మొదటి శైవం, తర్వాత అంటే మొదట శైవ మతము, తర్వాత వచ్చేసి బౌద్ధ మతము, తర్వాత వివాహాల సంబంధాల ద్వారా రాజ్య ప్రతిష్టం చేశాడు అని. లైక్ భార్య ఎవరండి తన భార్య? బట్టి మహాదేవి, రుద్ర భట్టారిక అండ్ బాపిశ్రీ, తర్వాత షష్ఠిశ్రీ. సో షష్ఠిశ్రీ బాపిశ్రీ వచ్చేసి శాంతశ్రీ కూతుర్లు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతని శివలింగాన్ని తొక్కుతున్నట్లు ఒక శిల్పం కూడా నాగార్జున కొండలో లభించిందని చెప్పడం జరుగుతుంది. మరి తన కూతురు వచ్చేసి కొండ బాలశ్రీ. అండ్ ఇతని రాజ భాండారికులు ఎవరు అని అంటే బోధి శర్మ. రిమెంబర్ ఇంపార్టెంట్. బోధి శర్మ యొక్క మేనకోడలు ఉపాసిక బోధశ్రీ. సో మరి ఉపాసిక బోధిశ్రీ తీసుకుంటే తను ఏం చేశారంటే బౌద్ధ మతానికి వ్యాప్తి చెందడానికి అయితే తను కృషి చేయడము, తర్వాత బౌద్ధ విహారాలను నిర్మించడము, తర్వాత దాన ధర్మాలు చేయించడము, తర్వాత తన పేరు మీదుగా ఉపాధిక బోధిశ్రీ అనే శాసనం కూడా తను వేయించడం జరిగిందండి. నెక్స్ట్ బౌద్ధ వ్యాప్తి కోసము శ్రీలంక, టిబెట్ అండ్ కాశ్మీర్కి బౌద్ధ సన్యాసులను తను పంపించడము. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే చూలదమ్మగిరి కొండపైన తను బౌద్ధ విహారము, చైత్య నిర్మాణం చేయడము, తర్వాత నాగార్జున కొండపైన బోధి వృక్షం చుట్టూ ప్రాకారం అండ్ వేదికను నిర్మించడము. ప్రాకారం అంటే తెలుసు కదండి మీకు. నెక్స్ట్ నాగార్జున కొండ, దక్షిణగామ, మహాయాన బుద్ధిజం. సో వీటన్నిటి ప్రచారంలోనూ ఇన్వాల్వ్ అవడము. తర్వాత ఇతని కాలంలో తీసుకుంటే శ్రీ పర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఎవరి గురించి చదువుతున్నాం గుర్తుందా? వీరపురుష దత్తుడు. రిమెంబర్ దిస్. ఏం చేశాడండి? శ్రీ పర్వత విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. మరి ఇతని శాసనాలు తీసుకున్నప్పుడు అల్లూరి శాసనం కానీ, అమరావతి, తర్వాత జగ్గైపేట శాసనం, ఇవి చాలా ఫేమస్ అండి. తర్వాత ఉప్పుగూడూరు శాసనము, నాగార్జునకొండ శాసనము, పనిగిరి శాసనము, రామరెడ్డిపల్లి శాసనము. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రిమెంబర్. ఓకేనా? మరి వీళ్ళ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది తీసుకుంటే ఎహువుల శాంతాములుడు, రెండవ శాంతాములుడు అండి. ఇతని కాలం నుండి సాంస్కృతిక శాసనాలను వేయించే సాంప్రదాయం అయితే ఇక్కడ ప్రారంభమైంది. ఓకేనా? మరి నాగార్జునకొండ వద్ద సాంస్కృతిక శాసనాన్ని తిను వేయించారని చెప్పడం జరుగుతుంది. తర్వాత దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజు. ఓకేనా? ఎహువుల శాంతాములుడు. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగార్జునకొండలో ఇతని దేవాలయాలు తీసుకుంటే పుష్యభద్ర నారాయణ స్వామి దేవాలయం, కార్తికేయుని దేవాలయం, తర్వాత నందీశ్వర ఆలయము, తర్వాత నవగ్రహ ఆలయము, తర్వాత హారతి దేవాలయం. ఓకేనా? నెక్స్ట్ హారతి దేవత. సో మరి హారతి దేవత అంటే ఇక్కడ మహిళలు సంతానం కోసం గాజులు సమర్పించేవారు. ఆమెకి సంతానం లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాజులు సమర్పించడము. తర్వాత అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం, ఇది వచ్చేసి నాగార్జునకొండలో ఉంది. శివసేనుడు వేయించాడండి. శాసనం వచ్చేసి గుమ్మడూరు. ఓకేనా? గుమ్మడూరు అండ్ గుమ్మడిదరు వద్ద ఐహోల శాంతాములుడు శాసనం ఇటీవలలో లభించిందని చెప్పడం జరుగుతుంది. రిమెంబర్ దిస్. నెక్స్ట్ రుద్రపురుషదత్తుడు. మరి ఈయన తీసుకుంటే ఇతను చివరి వాడని చెప్పడం జరుగుతుంది. ఈయన కాలంలో పల్లవులు వీరిపైన ఇక్ష్వాకుల పైన దాడి చేశారని, మొదటి సింహవర్మ వీరిపై దాడి చేశారని మంచికల్లు శాసనంలో వేయించడం జరిగింది. అయితే నెక్స్ట్ ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం అనేది ఏది అంటే మంచుకల్లు శాసనం. రిమెంబర్. అయితే ఇతని తర్వాత మరి పల్లవరాజు శివ స్కందవర్మ ఇక్ష్వాకుల రాజ్యంపై దాడి చేసి కృష్ణానది అండ్ దక్షిణాన గల ప్రాంతాలని ఆక్రమించారు. ఓకేనా? నెక్స్ట్ శివ స్కందవర్మ వేయించిన శాసనం వచ్చేసి మైదవోలు శాసనం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రిమెంబర్. మరి ఇక్ష్వాకుల కాలంలో గల శాసనాలు ఏంటి అని అంటే శ్రీ శాంతాములుడు, రెంటాల శాసనం, దాచపల్లి శాసనం అండ్ కేశనపల్లి శాసనం. నెక్స్ట్ వీరపురుష దత్తుడు తీసుకుంటే అల్లూరి శాసనము, ఉప్పుగూడూరు శాసనము, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం, జగ్గయ్యపేట శాసనం, పనిగిరి శాసనం అండ్ రామరెడ్డిపల్లి శాసనం. నెక్స్ట్ ఉపాసిక బోధిశ్రీ శాసనము. తెలుసు కదా మీకు ఉపాసిక బోధిశ్రీ ఎవరో మనం చూసాం కదా. తర్వాత ఎహువుల శాంతములుడు వచ్చేసి నాగార్జునకొండ సంస్కృతి శాసనము, సింహవర్మ పల్లవరాజు మంచికల్లు శాసనం ఇంపార్టెంట్, శివస్కందవర్మ మైదవోలు శాసనం ఇంపార్టెంట్,
సో ఈ విధంగా వాళ్ళ యొక్క శాసనాలు, మరి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ తీసుకున్నప్పుడు ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం అండి. ఓకేనా. ప్రధాన ఆదాయ వనరు తీసుకుంటే భూమి శిస్తు. అండ్ ఇక్ష్వాకుల పన్నుల గురించి విషపట్టి శాసనంలో తెలపడం జరిగింది, ఇంపార్టెంట్. అయితే పన్నులను మరి ఏమని పిలిచేవారు అని అంటే, ఇక్కడ హరణీయం అంటే ధన రూపంలో పన్ను అని, మేయం అంటే ధాన్య రూపంలో పన్ను, తర్వాత కరుకర అంటే పరిశ్రమలు, చేతి వృత్తులు, వ్యాపారంల పైన పన్నులు. నెక్స్ట్ రోమ్ దేశంలో వాణిజ్యం ఎక్కువగా జరిపించారు. తర్వాత రోమన్లు బంగారు నాణాలను నాగార్జునకొండ, జగ్గయ్యపేటలో లభించడం మనకి జరిగిందన్నట్టుగా. మరి వీళ్ళ ఓడరేవులు తీసుకుంటే సోపారా అండ్ మైసోలియా, మచిలీపట్నం ఓడరేవు అండి, మీకు తెలుసు మచిలీపట్నం. ప్రధాన ఓడరేవు తీసుకుంటే ఘంటసాల. నెక్స్ట్ నాణాలు, వీరి నాణాలు తీసుకుంటే వీరు సీసపు నాణాలను ముద్రించారని చెప్పడం జరుగుతుంది. ఫనం, సువర్ణం, దీనార్, మారకం ఇలా. తర్వాత నాణాల పైన చిహ్నాలు తీసుకుంటే సింహం, ఏనుగు, ఉజ్జయిని సింహం అండ్ రాజుల పేర్లతో నాణాలు వేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్ష్వాకుల ఇతర అతి ముఖ్యమైన అంశాలు తీసుకుంటే, వీరి కాలంలో నాగార్జునకొండ ప్రముఖ వర్తక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఓకేనా, వర్తక కేంద్రంగా. నెక్స్ట్ నాగార్జునకొండ శ్రీ పర్వత విశ్వవిద్యాలయం ప్రముఖ విశ్వవిద్యాలయంగా మారింది. రిమెంబర్, ఇంపార్టెంట్. భారతదేశంలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం. తర్వాత శ్రీలంక రాజులు నాగార్జునకొండ బౌద్ధ సన్యాసుల కోసం సింహాలి విహారము నిర్మించారు. సారీ. ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళ పూర్తిగా వికసించిందని చెప్పడం జరుగుతుంది. లైక్ నాగార్జునకొండ, అమరావతి, బట్టిప్రోలు, జగ్గయ్యపేటలో విస్తరించింది. తర్వాత పాలరాతిని ఉపయోగించడము బుద్ధుని విగ్రహాల కోసము. ఓకేనా. నెక్స్ట్ మాదాంత శిల్పం, జగ్గయ్యపేటలో ఇది లభించడం జరిగింది. అమరావతి శిల్పకళకి ఇది చెందిందని చెప్తారు. తర్వాత నాగార్జునకొండ వద్ద ధ్వని విజ్ఞాన కేంద్రము, ప్రేక్షాగారం అనే నిర్మాణం చాలా ప్రసిద్ధి చెందింది. వీరి కాలంలో సంగమ వంశంకి చెందిన విరుగల్, ఎవరండి, విరుగల్ సాంప్రదాయము ప్రారంభమైతే అయిందని చెప్తారు. నెక్స్ట్ శాసనాలపైన సంవత్సరాలు అండ్ నిర్మాణాలపైన శిల్పాల పేర్లు అనేది ఇక్కడే ప్రారంభమైంది చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్ష్వాకుల గురించి అండి. నెక్స్ట్ వచ్చేసి మనము విష్ణుకుందనస్ గురించి కూడా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.